guys, welcome back to our channel సింధు జిందగీ. ఈ రోజు అయితే మనం నర్సంపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ కాడ అయితే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఇదంతా లోపలికి వెళ్ళిపోదాం, ఫారెస్ట్ చూద్దాం. లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ ఎంట్రన్స్ అండి ఇది. లోపల కూడా మొత్తం చూద్దాం. మనం వచ్చేసి చాలా ఉంటాయి ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఎటు చూసినా మంకీసే కనిపిస్తాయి. సో ఫుడ్ నాట్ అలౌడ్, ఫుడ్ కూడా ఏం తీసుకొని వచ్చుకోకండి. వాటర్ బాటిల్. ఇటు సైడ్ అంతా ఫారెస్ట్ మాత్రమే ఉంది. సో చూస్తారు కదా, ఎటు చూసినా మంకీస్ లేకపోతే చెట్లే ఉన్నాయి. ఇది ఇక్కడ మనము బ్రిడ్జ్ అయితే దాటేసాం. సో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే 500 మీటర్స్కి ట్రెక్కింగ్ పాత్ అనమాట. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మనకి నార్మల్ రూట్ వస్తుంది. సో ఇలా టవర్ వే టు ద వాచ్ ద టవర్. ఇక్కడ డూస్ అండ్ డూ నాట్స్. ఇప్పుడు మనం ఫారెస్ట్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలో చేయొద్దు అన్నాయి. ఫస్ట్ ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి, వెళ్ళొచ్చు. డస్ట్బిన్లో వేయాలి. వాక్ ఫ్లాగ్స్ ఉంటాయి ఇక్కడ, దాన్ని బట్టి వెళ్ళాలి. ఇది ఇక్కడ తోటి వాళ్ళతో ఎప్పుడు గొడవ పడకుండా ఫ్రెండ్లీగా ఉండాలి అనేది ఉంది. ఇది అయితే నాట్ డ్రింకింగ్, నో స్మోకింగ్. అదైతే ప్లగ్ చేయొద్దు, డ్యామేజ్ చేయొద్దు, ప్లాంట్స్ని డ్యామేజ్ చేయొద్దు. నో ఫైరింగ్ ఇన్ ద పార్క్. ఇక్కడైతే ఫైరింగ్ అస్సలు చేయకూడదు. వాచ్ టవర్ కు ఇలానే అండి వెళ్ళేది. ఇలా అయితే మనం 500 మీటర్స్లో వెళ్ళిపోవచ్చు. 500 మీటర్స్ దూరమే ఉంటుంది. సో ఇంకొక రూట్ ఉంటుంది, ఆ రూట్ కూడా చూడండి. అలా వెళ్తే చాలా లాంగ్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాము, షార్ట్ కట్లో వెళ్తున్నాం అన్నట్టు. రండి, షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా షార్ట్ కట్లో చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి చూసేసేయండి. రండి. చూసారు కదా, ఇలా వెళ్తే మనము కొండలు అవంతా ఎక్కాల్సి ఉంటుంది పైకి. అలా అయితే స్మూత్గా నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. సో ఇప్పుడైతే మనం ఇది ఎక్కుతున్నాం. సో మౌంటైన్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే నాకు మంకీస్ అయితే కనపడడం లేదు. ఇలాంటి ఫారెస్ట్ ఏరియా ఉందని కొంతమందికి, చాలా మందికి మాత్రం తెలీదు. చూడండి, చూసారు కదా, చుట్టూ అంతా గ్రీనరీ మాత్రమే ఉంది. చూసారు కదా, బ్రిడ్జ్ లాగా ఇలా స్టోన్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. రండి వెళ్దాం. వామో, మేమైతే కొంచెం దూరం ఎక్కేసరికి మాకు ఆయాసం వస్తుంది. ఇంకా ఎంత పైకి ఎక్కాలో, ఎంత ఉందో తెలియట్లేదు. చూసారు కదా, చాలా మంది ఇలా వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్కేటప్పుడు అంతా ఏం లేదు, దిగేటప్పుడు మాత్రం చాలా పెయిన్ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేస్తున్నారు. సో వెళ్ళిపోయాం. ఇది మామూలు ఆగం చేయట్లేదు అసలు అద్దిక అయితే. ఇప్పుడైతే మనం ఎక్కుతున్న స్టార్టింగే, ఇంకా చాలా ఉందంట ఎక్కేది. కాకపోతే దారి ఇలా ఉండదు, అక్కడ ముందర బాగానే ఉంటుంది అనేసి అంటున్నారు. చూద్దాం ఎక్కేటప్పుడు ఎట్లుంటుందో దారి. ఎప్పుడు నడవలేని నా కొడుకు కూడా ఎక్కుతా, ఏం కాదు అంట అన్నాడు. నా వల్ల అయితే కావట్లేదు అసలు. కానీ ఆ రూట్లో వెళ్ళుంటేనే బాగుండు. ఎంత కష్టంగా ఉందో ఎక్కడ. అమ్మయ్య, ఓపిక అయితే ఇక్కడికి అయిపోయింది. నా వల్ల అయితే కాదు. ఇంకా వాళ్ళు చెప్పింది నిజమేమో. ఇక్కడ నుంచి రాళ్ళు అంతగా లేవు, సాఫ్ట్గా ఉంది, ఈజీగా నడవచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంత దూరం ఎక్కం, మళ్ళీ కిందకి వెళ్ళలేము. ఇక్కడ ఎక్కడన్నా నేను కూర్చుంటా, అబ్బా నా వల్ల అయితే కాదు. మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ అయితే మిడిల్కి వచ్చాము. దారిలో వచ్చేటప్పుడు అయితే చూపించారనమాట, ఒక మండపం లాగా ఏదో పైన ఉంది. అదేంటో తెలుసుకోవాలని అయితే వెళ్ళిపోతున్నా. మీరు పక్కన చూస్తే అంత డీప్ ఫారెస్ట్. ఇక్కడ అయితే మంకీస్ అస్సలే కనపడడం లేదు, ఒక్కటి కూడా లేదు. చిన్న పిల్ల కూడా లేదు మంకీ. మా తమ్ముడు అయితే అక్కడి వరకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఉరుకుంటూ మా మమ్మీ కోసం అయితే వచ్చేసాడు. పాపం అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అమ్మయ్య, దగ్గరకైతే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ముందు ఏముందో, ఎంత ఎక్కాలో, ఎలా ఎక్కాలో కూడా చూద్దాం.
ఈ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. పద నిర్విన్య పద. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ అయితే చెట్లు అవంతా ఉంది. మా నీరు అయితే ఇంత కూడా ఎనర్జీ తగ్గలేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇంత ఎనర్జీతో ఎక్కుతున్నాడు. ఓ వచ్చేసాం అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా అయితే కొంచెం వచ్చేసాం. వాడికి రాత్రికి ఉంటుంది చుక్కలు. చూసారా పడుతూ లేస్తూ ఎలా అరుస్తున్నాడో తెచ్చుకొని. మరి మామూలుగా దెబ్బలు తాకుతూ ఊడుకోడు. ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూసినట్టు. వావ్ అప్పుడే మీరు చూసినట్టు కొంచెం పైన ఇక్కడ కూర్చోడానికి అయితే ఉంది అండి. ఏది మట్టిదా? ఇదైతే మట్టు తయారు చేస్తారు. ఇదైతే ట్రక్కింగ్ ఎక్కేటప్పుడు నాలాగా అలిసిపోయే వాళ్ళ కోసం కూర్చోవడానికి. మా తమ్ముడు ఒక డైలాగ్ చెప్తాడంట చూడండి. చెప్పు నాన్న. ఇక్కడైతే చాలా నేచర్ పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎంత పీస్ఫుల్ చేస్తే సన్ రైజ్ చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ అయితే చాలా బాగుంటుంది కూర్చోడానికి. నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే కూర్చోడానికి ట్రై చేస్తాను. ఎంత బాగుందో తెలుసా. ఇదిగోండి వస్తే ఖచ్చితంగా ఈ రాళ్ళ మీద అయితే చూడండి అదంతా కూర్చోవచ్చు. ఇదంతా మన నేచర్ ఉంది. వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పీస్గా ఉందో. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ చూడొచ్చు. ఒకసారి కూర్చున్నాము. వీళ్ళు అన్నీ ఇలా మధ్య మధ్యలో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూర్చోడానికి పెట్టారు. కాళ్ళు నొప్పి వస్తే. చాలా బాగుంది. షేప్ అయితే నాకు బాగా నచ్చింది. చూడొచ్చు. నాకైతే ఇక్కడ కూర్చోవాలని ఉంది. పదండి. మీరు చూసినట్టు ఇటు సైడ్ అయితే ఎగ్జిట్ వరకు ట్రెక్కింగ్ చేశాక ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తాము. మిగతా అంతా నార్మల్ రూట్. మనం ఇందాక అనుకున్నట్టే నార్మల్ రూట్గా ఉంది. ఇది కూడా అంటే నార్మల్ రూట్ ఇది. సో పక్కన కూడా ఫారెస్ట్. ఇదంతా వాచ్ టవర్కి ఎంత దగ్గరికి వచ్చామంటే చాలా దగ్గరికి వచ్చాము. ఇప్పుడైతే సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రాళ్ళు ఏముండవు మధ్యలో. సో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు మధ్యలో ఇక్కడ బోర్డ్స్ పెట్టారు. అక్కడ ఒక బోర్డు, ఇక్కడ ఒక బోర్డు, అలా చాలా పెడుతున్నారు మధ్యలో. సో ఇక్కడైతే అంతా మనకి రాళ్ళు అవే ఉండవు. ఫ్రీ వాకింగ్ అన్నమాట. ఫైనలీ అయితే మనం వచ్చేసినాం. ఇది ఎక్కితే అంతా ఫారెస్ట్ అంతా కనపడుతుంది. వాచ్ టవర్ అండి. మనం ఇది ఎక్కితే ఫారెస్ట్ మొత్తం కూడా చూడొచ్చు. సో పైకి ఎక్కేద్దామా? రండి. మా తమ్ముడు అయితే ఆల్రెడీ ఎక్కేసారు పైకి. సరే వాచ్ టవర్ రూల్స్ అయితే చూద్దాం. సేఫ్టీ రూల్స్. యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంతా మన సేఫ్టీనే. ఈ రూల్స్ ఫాలో అయితే మనం సేఫ్టీగా ఉండొచ్చు. సో ఈ రూల్స్ మీరు వచ్చినప్పుడు అంతా చూసేసుకోవచ్చు. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం చాలా పైకి వెళ్ళొచ్చు. సో వెళ్ళిపోదాం. కానీ మేమైతే సెకండ్ ఫ్లోర్ వరకు మా అక్క వాళ్ళు వెళ్ళారు. నేను లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. అది ఎక్కితే హాఫ్ ఫారెస్ట్ మొత్తం కనపడుతుంది. రండి చూసేద్దాం. మీరు చూసినట్టు ఇక్కడ అంతా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వస్తే కూర్చోడానికి ఉంది. అంతా ఎంజాయ్ చేయొచ్చు పీస్ని. సో ఇంకా పైకి వెళ్ళిపోద్దామా? సరే రండి ఇంకా పైకి వెళ్ళిపోదాం. మనం చూసినట్టయితే ఇక్కడ అంత పీస్ ఉంది. పైన ఎలా ఉందో ఎన్నిసార్లు చెప్తావు అద్విక? పైన కూడా సేమ్ ఉన్నట్టుంది. తెలీదు, చూద్దాం. ఓ ఇదే లాస్టా? ఇంకా ఒకటి ఉంది చూడొచ్చు వెళ్ళి. ఇక్కడ కూడా సేమ్ ఉంది. కానీ చాలా మంది ఇక్కడే నిల్చుంటున్నారు. ఇంకా పైకి వెళ్దాము. చాలా మంది ఇక్కడే ఉన్నారు. మీరు అక్కడ చూస్తే ఫారెస్ట్ దాటి కూడా కనపడుతుంది.
అదంతా కనపడుతుంది. ఫారెస్ట్ దాటి కూడా మనమైతే ఫారెస్ట్ అంతా కవర్ చేసేసాము. ఇంకా కొంచెం కనపడుతుంది. అటు సైడ్ చూస్తే మన ఎంట్రన్స్ కూడా కనపడుతుంది, మీరు చూడొచ్చు అంతా. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. లేక్ ఉంది, నర్సాపూర్ ఫారెస్ట్ లేక్ అయితే ఉంది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ దాని నుంచి అక్కడ ప్లే గ్రౌండ్స్ కొన్ని ఉన్నాయి మీకు కనపడుతున్నట్టు. అక్కడ నుంచి మనము ఇంకో రూట్లో వెళ్తే ఆ ప్లే గ్రౌండ్స్ అన్నీ చేరుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఎటు చూసిన ఫారెస్టే. వర్తర్ మా వర్త్ వర్త్ నాన్న ఎక్స్ట్రా వర్తర్ మా వర్త్ చెప్పు. అండ్ మీరు చూసిన లేక్ చూడండి, ఇక్కడ నుంచి ఎంత నీట్ గా కనిపిస్తుందో. చుట్టూ కూడా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ ఫారెస్ట్కి మాత్రం సండే సాటర్డే ఖచ్చితంగా రావాలి. ఈ ఫారెస్ట్ని మిస్ చేయండి, ఎంత బాగుంది తెలుసా. ఈ మధ్య రోడ్డు మీద చాలా పొల్యూషన్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. కొంచెం పొల్యూషన్ చేసేసారు, కానీ చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు అస్సలు పొల్యూషన్ చేయకండి. మీరు చూసినట్టు బైసన్ అయితే వచ్చేసింది. చూసారా అక్కడ యానిమల్స్ బొమ్మలు అయితే చేశారు. మేబీ ఇదే పార్క్ దగ్గరకు వచ్చేసాం అనుకుంటా. సో యానిమల్స్ పెట్టారు చూసారా. తమ్ముని దీని మీద కూర్చోబెడదామా? ఒకసారి నేను కూర్చోవచ్చా? ఒకసారి నేను దీని మీద కూర్చుంటాను. ఓకే, చూసారు కదా మా తమ్ముడు ఎలా చేస్తున్నాడో. దాన్ని ఎక్కాడు, దాన్ని ఎక్కి స్టిక్ పట్టుకున్నాడు, కొమ్ములు పట్టుకొని స్టిక్ కూడా పట్టుకున్నాడు. చూసారా ఎలా రేరింగ్ చేస్తుండో ఆ యానిమల్స్ని. దున్నపోతు మీద పంది పిల్ల చూసారా. ఇంత నేచర్ని నేనైతే చాలా సండే మాత్రం ఎక్కడికైనా ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తామండి, కానీ ఈ ఫ్యామిలీ పిక్నిక్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ఫారెస్ట్కి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు చూసినట్టు ఎంత నేచర్ ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా. పక్కకు జరుగు బాబు, నువ్వెవరు? పక్కకు జరుగు, పక్కకు జరుగు బాబు. ఎవరు నీ పేరెంట్స్ ఎక్కడా? నీ పేరెంట్స్ ఎక్కడ బాబు? దా ఈ దారి నుంచి ఎందుకో మంకీస్ కనపడుతున్నాయి. ఆ మంకీస్ కూడా ప్లగ్ చేస్తున్నాయండి ట్రీస్ ని. సో మంకీస్ కాడికి స్టిక్ మాత్రం అసలు పట్టుకోకపోవద్దు ప్లీజ్. ఆ మంకీస్ మేబీ మీద కూడా జంప్ చేయొచ్చు, అలా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇది మనం వెళ్ళిన ట్రెక్కింగ్ రూట్ అన్నమాట. అమ్మయ్య వచ్చేసాము, ఇంకా అస్సలు రాదు. ఒకవేళ మీరు విజిట్ అయితే చేయాలనుకుంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చేసాము, ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాము. మీరు అక్బర్ ఫారెస్ట్ మొత్తం చూసారు కదా. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 10కే వచ్చేసేయండి, ఎందుకంటే చాలా ఉంటుంది చూడాలి అనుకుంటే. రోజంతా తిరిగినా కూడా సరిపోదు. సో మేమైతే లేట్గా వచ్చినాం. ఇక్కడ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి. ఓకే, అందరికీ బాయ్. ఈ మొత్తం వీడియో అయితే చూసేసారు కదా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. మాది కొత్త ఛానల్ కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ సింధు జిందగీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.